అత్యాధునిక ల్యాబ్స్, ఇంటర్నేషనల్ కొలాబరేషన్స్, అడ్వాన్స్డ్ ప్లేస్మెంట్స్. మీ డ్రీమ్ కెరీర్ ని రీచ్ అవ్వడానికి మీ బెస్ట్ చాయిస్ గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐ డ్రీమ్ మీడియా. నేను మీ వైష్ణవి. మన బాడీలో కిడ్నీస్ ఎంత గట్టిగా ఫంక్షన్ చేస్తాయి అనేది, ఎంత అవసరం అనేది మనందరికీ తెలిసిన విషయమే. కాకపోతే దాని వెనుక చాలామందికి కొన్ని అపోహలు ఉంటాయి. ఇలా తింటే బాగుంటాయి కిడ్నీస్, ఇలా ఉంటే బాగుంటాయి అని. కిడ్నీస్ ఫెయిల్ అవుతున్నప్పుడు మనకి ఎలాంటి ఇచ్చింగ్ ఏమైనా కానీ, లేదంటే బాడీలో ఏమైనా రియాక్షన్స్ మొదలవుతాయా? మనకి స్టార్టింగ్ ఫేజ్లో మీ కిడ్నీ పాడవుతుంది అని తెలిసేలా ఏమైనా ఉంటాయా? ఈ విషయాల గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు ఆయుర్వేదిక్ స్పెషలిస్ట్ సుధాకర్ రెడ్డి గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. హలో అండి, నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నానండి. సో కిడ్నీ ఫంక్షనింగ్లో ప్రతి ఒక్కరికి ఇంగ్లీష్ మెడిసిన్స్ గురించి అవగాహన ఉంటుంది. ఏదైనా ఒక టాబ్లెట్ తీసుకుంటే సెట్ అవుతుంది, ఎక్కువ వాటర్ తీసుకుంటే సెటిల్ అయిపోతుంది అనుకుంటూ ఉంటారు. కానీ ఆయుర్వేదంలో ఎలాంటి మెడిసిన్ తీసుకోవాల్సి వస్తుంది అనే దానికంటే ముందు కిడ్నీ మనకి పాడవుతుంది, నెక్స్ట్ ఇంకొన్ని మంత్స్లో మన కిడ్నీ దెబ్బతినడం మొదలవుతుంది అనే దానికి మనకి ఏమైనా రియాక్షన్స్ మొదలవుతాయా బాడీలో? మామూలుగా నా పేరు టీవీ సుధాకర్ రెడ్డి అండి. నేను గత 20 సంవత్సరాలుగా అనువంశిక ఆయుర్వేద వైద్యం చేయడం జరుగుతుంది. మా గురువుల ద్వారా సంక్రమించిన వైద్యమే. నేను ఇది 20 సంవత్సరాల్లో కూడా మనం చాలామందికి అవగాహన ఉంది. ఇది పునర్నవ అంటారు, మీ చేతిలో ఇచ్చానండి. ఈ అటక మామిడి అంటారు, అది పునర్నవ అంటారు దీన్ని. కొన్ని ప్రాంతాల్లో అటక మామిడి అనేది వేరండి. అది ఇది శ్వేత పునర్నవ అంటే గలిజేరులో తెలుపండి. ఇది తెల్ల గలిజేరు, ఎర్ర గలిజేరు రెండు ఉంటాయి. ఎరుపు వాటర్ అండి. మామూలుగా గేదెలు, మేకలు అవి తింటూ ఉంటాయి, అవి వాటరు. మామూలుగా మనుషులు తినేదైతే ఈ తెల్ల గలిజేరు వాడతారు. ఇది ఎప్పటి నుంచో కూడా అందరికీ పరిచయం ఉన్నదే. కాకపోతే దీంట్లోకి తెలియని విషయాలు ఏంటంటే, కిడ్నీ ఫంక్షన్ తగ్గుతున్నప్పుడు కొంతమందిలో 100 మందిలో ఒక 40 మందికి బ్లడ్ తగ్గిపోతుందండి. ఓకే, బ్లడ్ తగ్గడం కిడ్నీకి లింక్ అవుతుంది, లింక్ ఉంటుంది. అంటే చాలామంది ఉన్నారు. నేను గమనించిన విషయం ఏంటంటే, చాలామంది బ్లడ్ తగ్గుతుంది. కామన్గా కొంచెం అంటే లేడీస్లో అయితే 12 ఉంటుంది బ్లడ్, జెంట్స్లో అయితే 13, 14 ఉంటుంది, 15, 17 ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. యావరేజ్గా అయితే 12 వరకు ఉంటుంది. మామూలుగా జెంట్లో 14 వరకు ఉంటుంది. ఎప్పుడైతే వీళ్ళ కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి 9కి వచ్చేస్తుందండి, 10కి 9కి వస్తుంది. ప్రతిసారి అది కిడ్నీ ప్రాబ్లం అని అలా అని కాదండి. కొంతమందికి రక్తహీనత ఉంటుంది, రక్తహీనత వల్ల కూడా తగ్గుతుంది. అంటే కిడ్నీ పేషెంట్లో చాలా మందిలో నేను గమనించింది ఏంటంటే, 10 మంది వస్తే దాంట్లో 5-6కి బ్లడ్ తగ్గిపోతుందండి. బ్లడ్ తగ్గుతుండే కొలది కిడ్నీ ఫంక్షన్ తగ్గిపోతూ ఉంటుంది. అది అంటే మామూలుగా ఇప్పుడు ఇది వరకు మనం ఇన్ని సంవత్సరాల్లో ఎవరికైతే కిడ్నీ ఫంక్షన్ ఈ సెరం క్రియేటిన్ లెవెల్స్ 1.2 మించి దాటుతున్నాయి అనుకోండి, 1.5కి వెళ్ళేటికి జాగ్రత్త పడతారు. వీళ్ళలో కూడా కారణం ఏంటంటే, బీపీ, కొంతమంది హై బీపీ ఉన్న వాళ్ళకి కూడా కిడ్నీ మీద లోడ్ పడి కిడ్నీలు ఇబ్బంది అవుతాయి, ప్రెజర్ పడుతుంది. కానీ చాలామందికి బీపీ ఉన్నదో లేదో చూసుకోరు. బీపీ పెరుగుతుండే కొలది కిడ్నీ ఇది పెరిగిపోతూ ఉంటుంది. 1.5 నుంచి 2కి ఉంటుంది. కిడ్నీ చూసుకోరు, వీళ్ళు బీపీ ఒకటే చూసుకుంటారు. అది పెరుగుతుంది అంటే ఇక్కడ ఇది కూడా చెక్ చేసుకోవాలి. కానీ బ్లడ్ ఎంత ఉందో కూడా చూసుకోవాలండి. చాలా మంది ఏంటంటే చాలా సంవత్సరాల తరబడి 2 ఉన్న 3 ఉన్న మందులు వాడేస్తూ ఉంటారు. బీపీ పెరుగుతుందో లేదో చూసుకోరు. ఈ కిడ్నీ చూసుకుంటారు కానీ బీపీ చూసుకోరు. ఈ 3 కూడా పారామీటర్స్ చూసుకోవాలి. బ్లడ్ తగ్గుతుందా చూసుకోవాలి, బీపీ కంట్రోల్లో ఉంటుందా లేదో చూసుకోవాలి, ప్లస్ దాంతోపాటు యూరినేషన్ ఫ్రీగా ఉన్నదో లేదో కూడా చూసుకోవాలి. కొంతమందికి యూరిన్ పాస్ చేసినప్పుడు ఫ్లో స్పీడ్గా లేకపోయినా కూడా కిడ్నీ ఫంక్షన్ కూడా తగ్గుతూ ఉంటుంది కొంతమందిలో. కొంతమంది కిడ్నీలో యూరిన్లో కలర్ కూడా మారుతూ ఉన్నా కూడా, కొంతమందికి యూరిన్లో ప్రోటీన్ పోతూ ఉంటుంది. ఆ ప్రోటీన్ పోతున్నా కూడా కిడ్నీలు గమ్ముని మనకి ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది ఎక్కువ. అందు గురించే ఇవన్నీ అధిగమించడానికి ఫస్ట్ స్టెప్గా మనకి తెల్లగలిజేరు అంటారండి. తెల్లగలిజేరు అంటే పునర్నవ అంటారు. ఈ తెలంగాణలో అంటే తెల్లగజ్జల కూర అంటారు, అంటారు. అలా ఆకుకూరలు అమ్మేవాళ్ళు అంటే వాళ్ళకి భాషలో చెప్తున్నానండి. ఇది మామూలుగా ఆంధ్ర సైడ్ ఏంటంటే తెల్లగలిజేరు అంటారు. దీన్ని యాక్చువల్గా ఎలా అంటే, ఇది మార్చి నెల ఎండింగ్ కాడి నుంచి ఏప్రిల్ కాడి నుంచి
ఆగస్టు సెప్టెంబర్ ఎండింగ్ వరకు దొరుకుతుందండి. రేరు దొరుకుతుంది. తర్వాత ఆయుర్వేదిక్లో పునర్నవ ఆస్పా రూపంలో కూడా మార్కెట్లో అవైలబిలిటీ దొరుకుతుంది. మందు దొరుకుతుంది. ఈ ఆకుకూర కింద వాడుకోవచ్చు. అంటే మనకు పిల్లలు ఉంది, పిల్లలకి ఏంటంటే దీని పప్పులు ఆకుకూర కింద వాడుకోవచ్చు, లేకపోతే దీన్ని బాయిల్ చేసి తాలింపుగా చేసి ఆకుకూరగా వాడుకోవచ్చు. ఈ సమూలం పనిచేస్తుంది అండి. ఇప్పుడు ఈ ఆకులు ఒకటే అని కాదు, సమూలం పనిచేస్తుంది, పనిచేస్తుంది. ఇది వాడటం వల్ల బ్లడ్ ఇంక్రీజ్ చేస్తుంది. అంటే తెలియని చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఈ తెల్ల గలిజేరు అటక మామిడి వాడతారు. అటక మామిడి వాడినప్పుడు బ్లడ్ ఏం పెరగదండి, కిడ్నీ ఫంక్షన్ మారుతుంది. కిడ్నీ కొంతమంది డయాలసిస్ పేషెంట్లు ఉంటే వాళ్ళు టైం పీరియడ్ పెరగడానికి వాటికి బాగా ఉపయోగపడుతుంది. చాలా మందిలో ఈ కన్ఫ్యూజన్ ఉంటుంది. అటక మామిడి వేరు. ఇది మట్టి కిడ్నీని బ్లడ్ ఇంప్రూవ్ చేయడంలోని, కిడ్నీని ప్రొఫైల్ మార్చడంలోని అందరికీ దొరికేది ఇది ఒక్కటే. అంటే అది కొంచెం తక్కువగా దొరుకుతుంది. అది దొరికేది వల్ల ఇది మనం కరెక్ట్గా మనకు అవగాహన మేరకు ఇది బ్లడ్ పెరగడానికి పనిచేస్తుంది. కొంతమందిలో ఏంటంటే ఈ తెల్ల గలిజేరు తీసుకుంటే వేడి చేస్తుందని ఒక వారం 10 రోజులు తీసుకుని మానేస్తారండి. అపోహ అంటే కొంతమందిలో ఇప్పుడు ఒక 10 మంది ఉంటే 10 మంది బాడీ కండిషన్ ఒకలా ఉండదు. కొంతమందికి ఏంటంటే వేరే ప్రాబ్లమ్స్ వల్ల వేడి చెయ్యొచ్చు. ఆ వేడి చేయకుండా ఉండాలి అంటే మనం ఇలా కప్పు అంటే మెజర్మెంట్కి చెప్తున్నానండి. ఇలాగ ఆకు అన్నీ కలిపేసి ఒక కప్పుడు ఇలా తీసుకోవాలి. తీసుకుని ఈ గ్లాసు పైన కూడా నీళ్ళు వేసుకోవచ్చు. నేను ఈ గ్లాసు అర గ్లాస్ అయ్యే వరకు మరిగించుకోవాలి. దీంట్లో కొంచెం జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేసుకోవడం వల్ల వేడి చేసే తత్వం తగ్గిపోతుంది. ఒక లేదు ఇంకా వేడి చేస్తుందంటే పల్లేరు అంటారండి, గోక్షీర పల్లేరు అంటారు. ఇది కిడ్నీని శుభ్రం చేయటంలోని ప్లస్ యూరిన్ అవుట్పుట్ని పెంచడంలోని మనకు తెలియగానే యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ ఉంటే ఆ ఇన్ఫెక్షన్స్ కూడా తగ్గించడంలో కూడా ఈ పల్లేరు చూర్ణం దొరుకుతుంది. మన పొలాల్లో అయితే ఈ నక్షత్రాల కింద ఉండి గుచ్చుకుంటాయండి, ఇవి ముళ్ళు కింద గుచ్చుకుంటాయి. ఇది పల్లేరు అంటారు. ఈ 3 కలిపి డికాషన్ చేస్తే ఈ పునర్నవ అన్నది అసలు వేడి అన్నది చేయదు. చాలా మందికి అపోహ ఉంది, ఒక 10 రోజులు వాడేసిన తర్వాత మనకు ఆయుర్వేదం పడలేదని మానేస్తారండి. కాకపోతే ఇది కిడ్నీకి న్యూ లైఫ్ని ఇస్తుంది. ఇది అనేది న్యూ లైఫ్ ఇస్తుంది. మనం కిడ్నీ ప్రాబ్లం లేని వాళ్ళు కూడా మనం వాడుతూ ఉంటే కిడ్నీ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండి, ఇప్పుడు కెమికలైజేషన్ అయిపోయినాయండి, ఇప్పుడు కాయగూరలు కానీ ఇవి అయిపోయినాయి. అవన్నీ కరెక్ట్గా ఫిల్టర్ చేయాలి అంటే ఇది పునర్నవ బాగా ఉపయోగపడుతుంది. ఓకే, సో ఆ పునర్నవాన్ని ఎలా మిక్స్ చేసుకొని తీసుకోవాలనేది మాకు ఒకసారి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్. ఇది ఏం లేదండి, ఇది శుభ్రంగా ఒక కప్పు ఆకు కానీ సమూలం కానీ కట్ చేసి ఇంత తీసుకోవాలి. తీసుకున్న తర్వాత గ్లాసున్నర నీళ్లు పోసుకోవాలి. పోసుకుని చిన్న మంట మీద మరిగించుకోవాలి. కొంచెం జీలకర్ర వేసి మరిగించుకోవాలి. ఈ యొక్క పల్లేరు పొడిని 1/2 టీ స్పూన్ తీసుకోవాలండి. ఎక్కువ తీసుకున్నా పర్వాలేదు. ఇలా 1/2 టీ స్పూన్ తీసుకుని మరిగించేసి మనం ఫిల్టర్ చేసేసుకోవాలి. చాయ్ వడబట్టుకుంటాం కదా, అంత ఫిల్టర్ చేసేసుకుని తాగేసేయాలి. కింద సెడిమెంటేషన్ అవుతుంది కొంచెం, అది వాళ్ళ ఇష్టం, తాగినా పర్లేదు తాగకపోయినా పర్లేదు. దీంట్లో సారం అంతా ఈ వాటర్లోకి వచ్చేస్తుంది, కషాయంలోకి వచ్చేస్తుంది. జ్యూస్ చేసుకుని తాగకూడదు. చాలా మంది జ్యూస్ చేసి తాగుతారు. తాగితే ఏంటంటే ఇది వేరే డిఫరెంట్ ప్లేసెస్ కలెక్ట్ చేస్తాం. కలెక్ట్ చేసినప్పుడు కొంచెం కెమికల్ కాంపౌండ్ ఏదో ఒకటి ఉంటుంది. అందు గురించి ఎప్పుడైతే మనం మరగబెడతామో మనకు కావాల్సిన సారమే దీంట్లోకి వస్తుంది. కొంతమందికి అంటే పచ్చి పదార్థాలు తీసుకున్నప్పుడు తెలియగానే పసుపాము అవుతూ ఉంటుంది. కొంతమంది అంటే పసరు కింద వచ్చి వామిటింగ్ అవటం అట్లాంటి ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇలా తీసుకుంటే ఉంటే ఇది 2 పూట్ల కూడా తీసుకోవచ్చు. ఉదయం ఒక్కసారి తీసుకోవచ్చు. కొంతమందికి ఏదైనా కొన్ని వేరే మందులు ఏమన్నా ఉంటే ఉదయం పూట, మధ్యాహ్నం భోజనానికి ముందు తీసుకోవచ్చు, మళ్ళీ సాయంత్రం భోజనానికి ముందు కూడా తీసుకోవచ్చు. ముందు ఒక అరగంట ముందు తీసుకోవాలండి, లేదు గంట ముందు తీసుకుంటే ఇంకా మంచిది. ఇది తీసుకుంటాం వల్ల మనకి జనరల్ పేషెంట్ ఎవరికైనా కూడా బ్లడ్ని ఎప్పుడూ కూడా ఒకే స్థాయిలో ఇంక్రీజ్ చేస్తూ ఉంటుంది. ప్లస్ దాంతోపాటు ఇది ఇంట్లో ఫైబర్ ఉంటుంది. ఆకుకూరలు తీసుకుంటాం వల్ల కాన్స్టిపేషన్ సమస్యలు ఉంటే కూడా కొంతమంది తగ్గుతుంది. దాంతోపాటు వేడి చేసే తత్వం ఉండదు జీలకర్రతో తీసుకుంటే. అందరూ పల్లేరుతో తీసుకోవాలని ఏం లేదు, ఎవరైతే వేడి చేసి ఇబ్బంది ఉంటుందో వాళ్ళు తీసుకోవచ్చు. పల్లేరుతో తీసుకుంటే వల్ల ఎవరికైనా కూడా
కిడ్నీని బాగా క్లీన్ చేసి మనకు తెలియగానే చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ ఉంటాయి తగ్గించే గుణం. చాలామందికి అంటే కంటిన్యూషన్ కిడ్నీలో స్టోన్స్ వచ్చే ఇబ్బంది ఉంటుందండి. వాళ్ళకి చిన్న సైజులోనే వెళ్ళిపోతాయి అనమాట. 1 mm 2 mm చిన్న సైజులోనే తెలియకన్నా యూరిన్ ద్వారా ఎలిమినేట్ అయిపోతూ ఉంటాయి. అంటే మనకి పల్లేరు కలిసింది పునర్నవ కలిసిన మూల. ఎప్పటికప్పుడు మన కిడ్నీలు వాపు వచ్చినా అది మళ్ళీ నార్మల్ కండిషన్ తీసుకొస్తూ ఉంటుంది. ఈ మధ్యకాలంలో చాలామంది ఏంటంటే డయాబెటిక్లో ఫ్లక్చువేషన్స్ ఉండటం వల్ల కానీ, బీపీలో హెచ్చు తగ్గులు ఉండటం వల్ల కానీ, చాలామంది యూరిక్ యాసిడ్ కూడా ఎక్కువైపోవడం వల్ల కానీ, ఈ ప్రాబ్లమ్స్ వల్ల చాలామంది తెలియకన్నా కిడ్నీ సైజు తగ్గిపోయి హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అప్పుడు సైజు తగ్గినట్టు తెలుస్తుంది. అందు గురించి ఏంటంటే మనకి రెగ్యులర్ లైఫ్లో వీక్లీ 3 times అయినా మనం కూరల్లో వాడుకోవచ్చు. లేదంటే ఎవరైనా ప్రాబ్లం ఉన్న వాళ్ళు అయితే కొన్ని రోజులు ఒక 45 రోజుల పాటు కంటిన్యూషన్ తీసుకుని తర్వాత వారానికి 3 సార్లు తీసుకున్నా కూడా సరిపోతుందండి. ఇది దీన్ని ఎండబెట్టుకుని పొడి కూడా చేసుకుని కూడా ఈ పునర్నవ ఆకుని వాడుకోవచ్చు. ఓకే. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.